బేసిక్‌గా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నేపథ్యం ఎక్కడ చదువుకున్నారు? ఎంత చదువుకున్నారు? నాది నేను 9థ్ క్లాస్ డ్రాప్ అవుట్. హ్మ్. సో 9థ్ క్లాస్ టైంలోనే నాకు చదువు ఫెయిల్ అయిపోయాను. 10థ్ ఓపెన్ రాశాను. బట్ నేను పని చేసుకుంటూ ఉన్నా 2, 3 ఇయర్స్. దాని తర్వాత 2020లోనే నేను కంటెంట్ స్టార్ట్ చేశాను. అట్లా కంటెంట్ స్టార్ట్ చేస్తే నాకు స్టార్ట్ చేసిన మొదటి కంటెంటే, అంతకుముందు చాలా కంటెంట్స్ చేశాను. బట్ ఫస్ట్ ఐడియానే నాకు వర్కౌట్ అయింది. ఓకే. ఫైట్స్ అనే ఫస్ట్ ఐడియానే వర్కౌట్ అయింది. సో ఆ ఐడియా నాకున్న ప్యాషన్ మీద దేవుడు ఇచ్చాడు కాబట్టి అలా తీసుకుంటూ వచ్చాం ముందుకి. ఇంకా ఫ్యామిలీ అంతా ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్? ఫ్యామిలీ అంటే నేను, మా అమ్మ, నాకు 2 చెల్లెళ్ళు. ఆ 2 చెల్లెళ్ళు మ్యారేజ్ అయిపోయాయి. సో నేను మా అమ్మాయి ఉంటాం యాక్చువల్గా. మా ఫ్రీడమ్ మాకైతే అలా. ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కదా లైఫ్ మీది. అవునవును. సో అందుకే ఇంత మెచ్యూరిటీ ఉంది అనుకుంటా మేబీ కదా. మ్మ్. ఎవరైనా అంటారా 23 ఇయర్స్ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నారు? మీరు గౌరవంగా ఫీల్ అవుతారా? అంటే ఇంత మంచి పర్సన్ దొరికారు. సో మీరు ఐడియాస్ ఇస్తుంటారా బేసిక్ గా? ఐడియాస్ ఇస్తాను. మీకేముంటది థాట్స్ నార్మల్ గా అయితే ఇలా చేయొచ్చు అని ఇదే కంటెంట్ ని రన్ చేయమని చెప్తారా, లేదా ఇంకేమైనా చేంజెస్ చేద్దామని చెప్తారా? ఇదే కంటిన్యూ చెప్తాను. అంటే ఇంకేమన్నా సజెషన్స్ నేను ఇవ్వగలను అంతే. బేసిక్గా ఓన్ అయితే బ్రదర్ రాస్తారు. సో నాకు రైటింగ్ నాకు అంత బేసిక్గా రాదు. నాకు డైరెక్షను అంటే ఒకటి ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతాను. అన్నోళ్ళు అంటే డైరెక్షన్ చేస్తారు. ప్రాజెక్ట్స్, కవర్ సాంగ్స్ ఏమైనా కూడా ఎన్ని డైరెక్షన్ చేస్తారు. సో అట్లా వీటి గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు, చూసుకుంటారు. రీక్రియేషన్ పరంగా నేను హ్యాండిల్ చేసుకుంటాను. సో నాకు సపోర్ట్గా వస్తారు సాగర్ అన్న, ఈయన అందరు సపోర్ట్గా వస్తారు. వచ్చి ఆ ప్రాజెక్ట్ మొత్తం భుజాల మీద మోసి ఆడియన్స్ చేతిలో పెట్టేంత వరకు తీసుకుంటారు బాధ్యత. ఓకే. సో ఇన్ని సినిమాల్లో మీరు రీమేక్ చేశారు కదా అన్ని కూడా. ఎప్పుడైనా పెద్ద వాళ్ళు ఎవరైనా నిజంగానే డైరెక్టర్స్ వాళ్ళు ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాల్స్ చేయడము, మెసేజ్ చేయడము, ట్వీట్ చేయడము చేశారా? మాకు ఫస్ట్ ఫైట్ అనిల్ రావుపూడి గారు చేశారు. ఓకే. వకీల్ సాబ్కి మాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం. వకీల్ సాబ్కి తమన్ గారు ట్వీట్ చేశారు. చాలా ఆ టైం వకీల్ సాబ్ టైంలో బీవీన్ చాలా మంది, సంపన్ నంది, బివిఎస్ రవి, ఇలా చాలామంది మాకు డైరెక్టర్స్ మెసేజ్ ట్వీట్ పెట్టారు. ఇప్పుడు రీసెంట్గా అరవింద సామెత ఈ సిచ్యువేషన్లో, ఇంత టఫ్ సిచ్యువేషన్లో మేము చాలా లో నుంచి ఈ ఫైట్ చేసి ముందుకు వచ్చాం. మా ప్రతి ఫైట్కి మేము ఏమైనా చేస్తే, కష్టపడితే ప్రతి ఫైట్కి వాల్యూ ఇచ్చి, అంటే చూడగానే రెస్పాండ్ అయ్యేది తమన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు. సో మాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్. ఆయన మ్యూజిక్కి చాలా పెద్ద ఫ్యాన్ చాలా మంది. ఆయన అంత పెద్ద అంటే ఆయన గాడ్ ఆఫ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ కోసం సపరేట్గా మా మూవీకి వెళ్తాం. అలాంటి ఆయన మా కంటెంట్ చూసి ట్వీట్ పెట్టడం అసలు మాకు చాలా ఆనందం. ఇంకా మేము చేయాలనే ఇది ఇంకా పెరుగుతూ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళటానికి మాకు ఇంకా ఎనర్జీ ఉంటుంది. ఎంత కష్టపడుతున్నా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఏదో ఒక విధంగా మాకు దేవుడు తిరిగిస్తున్నాడు. సో ఆ దేవుడి రూపంలో తమన్ గారు ఉన్నారు ఈ ప్రాజెక్ట్కి మాత్రం. సో ఆయన ట్వీట్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. కంటెంట్ కూడా చాలా హెల్ప్ అయింది, చాలా రీచ్ వెళ్ళింది. సో అలా. అండ్ ఫర్దర్గా ఏంటి ప్లాన్స్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కాకుండా? ఫర్దర్గా యూట్యూబ్ ఛానల్ కాకుండా సినిమానే. ఇప్పుడు సినిమా చేయడానికి ఏం కావాలి, లక్షణాలు ఏం అంటే మనకి క్రాఫ్ట్స్ కానీ ఏం కావాలి, ఏం నేర్చుకోవాలి. లెర్నింగ్ స్టేజ్, ఫైట్స్, సాంగ్స్, స్క్రిప్ట్ రైటింగ్, షార్ట్ డివిజన్స్, స్టోరీ బోర్డింగ్, ఇవి నేర్చుకోవాలి. లెర్న్ అయిన తర్వాత ఓకే నీకు అన్నీ వచ్చు, నువ్వు చేయగలుగుతావు అన్న టైంలో సినిమా ముట్టుకోవాలి. అప్పటి వరకు నేర్చుకో. ఎంతసేపు నేర్చుకుంటామో అంతసేపు మనం యూట్యూబ్లో ఎంత కంటెంట్ చేసుకున్నా మనకు లైఫ్ ఉంటుంది. అలా చేసుకుంటూ వెళ్ళి వెబ్ సిరీస్ చేసుకోవటం. సో ఇట్లా ఎండ్ ఆఫ్ ద డే మనం ఎక్కడికి వెళ్ళాలి, మన గోల్ ఏంటంటే సినిమా. ఓకే, ఇదే మన గోల్. సో ఏంటి అంటే లైక్ మీరు ప్రొడ్యూసర్ని పట్టుకొని స్టోరీ రాసుకొని మీరే చేసుకుంటారు యాక్టింగ్? అట్లేం లేదు. నేను అన్నిటికీ రెడీ. ఒకవేళ అలాంటి ప్రొడ్యూసర్ వచ్చినా మేము చేయడానికి రెడీ. లేదు మన దగ్గర స్టోరీ ఉంది, ఎవరి దగ్గరైనా అప్రోచ్ అయ్యి వాళ్ళని హీరో పెట్టి చేయమడానికి మేము రెడీ. సో మేమంతా అదే టీం. నేను, గోపాలన్న, సాగరన్న, మేమంతా రెడీ. ఏదైనా మాకు ఏదైనా ఆపర్చునిటీ కావాలి, అంతేగాని ఇదే రావాలి అని లేదు. మాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ, మీరు ఏ ఆపర్చునిటీ ఇచ్చినా మేము తీసుకుంటాం అన్నట్లు ఉంటాం. సో ఇది ఆపర్చునిటీ రావాలి, ఇట్లానే ఉండాలి, రూల్స్ ఏం లేవు మాకు. ఏది చేసినా చేస్తాం, ఫైట్స్ ఇచ్చినా చేస్తాను. సో నేను ఏ విధంగా ఉపయోగపడతాను, మీకు ఆర్టిస్ట్గా ఉపయోగపడతాను, ఫైట్స్కి ఉపయోగపడతాను, లేకపోతే డైరెక్షన్ చేయడానికి ఉపయోగపడతాను, ఆల్వేస్ రెడీ. నేను మా టీం ఎట్లయినా. సో అలా.